మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో అయితే సంక్రాంతి సంబరాలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు అయితే మనం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే సంక్రాంతి సంబరాలు అయితే ముందుగానే చేసుకున్నారు. సో చాలా కొత్తగా చేస్తున్నారు. సో ఫస్ట్ టైం అంట. మరి ఇక్కడైతే ఇక్కడ చూసిన తర్వాత సో ప్రతి ఒక్క పిల్లలు ఇక్కడే జాయిన్ అయ్యే విధంగా అయితే ఇక్కడ ప్రతి సెలబ్రేషన్స్ అంత బాగా చేస్తారంట. సో బ్యాక్ సైడ్ చూస్తే అలా ఇక్కడ ముందుగానే పొంగల్, అదే విధంగా భోగి మంటలు, ఇక్కడ చూస్తే కల్చరల్ పోటీస్ అయితే జరుగుతున్నాయి. ఒకసారి యాందని మనం కూడా షేర్ చేసుకుందాం. సో నాకైతే సంక్రాంతి ఇప్పుడు వీళ్ళతో చేసుకుందాం అనిపిస్తుంది. సో ఎందుకంటే మామూలుగా మనం అయితే ఫ్యామిలీతో ఎక్కువ సెలబ్రేషన్ చేసుకుంటాం, బట్ టీచర్స్ తో ఇలా స్టూడెంట్స్ తో సెలబ్రేషన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు వెళ్దాం పదండి. సో ఇక్కడైతే మనం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ముందుగానే పొంగల్ అయితే పెట్టడం జరుగుతుంది. సో సంక్రాంతి ముందు రోజే ఈ రోజు బాగా సంక్రాంతి సంబరాలు అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి వీళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. సో ఎలా అనిపిస్తుంది ఏంటి అని. ఎలా అనిపిస్తుంది సంక్రాంతి ముందు ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం? ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాం కాలేజ్ లో. ఈ ఇయరే స్కూల్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇది మాకు ఫస్ట్ సంక్రాంతి సెలబ్రేషన్. కాలేజ్ కలిపి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సో ఇలా పొంగల్ ఈ ఫస్ట్ టైం చేస్తున్నారా? ఇంట్లో చేస్తాం మేడం. ఓకే, అంటే ఇక్కడ చేయడం ఎలా? ఇక్కడ చేయడం కొంచెం కొత్తగా ఉంది. హాయ్ మేడం. హాయ్. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మేడం. మీకు కూడా అండి. సో ముందుగానే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది అండి. మరి పొంగల్ అయితే చేస్తున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మీరు ఏ స్టైల్లో చేస్తారు మేడం? మేము ఆంధ్ర స్టైల్లో చేస్తామండి. అంటే ప్రాసెస్ ఏంటి కొంచెం? అంటే పాలు పొంగల్ పెడతామండి. ఓకే, బెల్లం వేస్తారు, చక్కెర వేస్తారు? రెండు వేస్తాం. రెండు వేసి చేస్తారు. సో మరి ఇక్కడైతే రెండు వేసి పొంగల్ అయితే చేయడం జరుగుతుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో లాస్ట్ లో చూద్దాం. సో ఈ రోజు అంటే మన సంక్రాంతి కాబట్టి మూడు ఒకేసారి ఇక్కడ చూసినట్లయితే భోగి పండక్కి రెడీ కూడా చేస్తున్నారు. భోగి పండ్లకి ఇక్కడ చూసినట్లయితే పొంగల్ కూడా పెట్టేస్తున్నారు. మరి సంక్రాంతి ముందే చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం మాకు కూడా. ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో ఫస్ట్ టైం చేసుకుంటున్నారు. ఇటు సైడ్ చూసినట్లయితే ఇంకో కొంచెం సేపు అందరు కలిసి స్టూడెంట్స్, టీచర్స్ అందరు కలిసి అయితే భోగి మంటలు వేసుకుంటారు. సో మామూలుగా మన ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకునేది వేరు, ఇలా స్కూల్లో ఇలాంటి కాలేజీలో కానీ అందరితో కలిసి సెలబ్రేషన్ చేసుకునేది చాలా బాగుంటుంది. సో ఒక పక్కన చూసినట్లయితే పొంగల్ రెడీ అవుతుంది. సో ఇంకా భోగి మంటల కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఇక్కడ స్టూడెంట్స్ అయితే ఇట్లా స్నాక్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది పేరెంట్స్ కి, వచ్చిన గెస్ట్లకి. సో హాయ్. హాయ్ మ్యామ్. ఏం పేరు? దేవాంశ్. దేవాంశ్, ఎలా అనిపిస్తుంది ముందుగానే సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకోవడం? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? నీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ మ్యామ్. హ్యాపీగా ఉంది. పేరెంట్స్ వచ్చారా? జాబ్ కి వెళ్ళారు. మీ పేరెంట్స్ వచ్చారా? రాలేదు మ్యామ్. ఓకే, సో ఇది మీరు తీసుకున్నారా? ఇంటి దగ్గర నుంచి చేసుకుని వచ్చారా? తీసుకున్నాం, ఇంటి దగ్గర కొనుక్కొని వచ్చాం. ఓ, ఇంటి దగ్గర నుంచి మీరు తీసుకుని వచ్చారు. ఎందుకు ఇలా? అది స్టాల్ కి. సో వీళ్ళైతే ఇక్కడ ప్రిపేర్ అంటే ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇలా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మురుకులు అన్నమాట, మనకి సంక్రాంతికి మెయిన్ ఐటమ్ ఇక్కడ. సో ఇదేంటి? సో రవ్వ ఉప్మా కూడా చేసుకుని వచ్చారు. మరి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్దాం. చాలా బాగుంది, కొత్తగా ఉంది. రవ్వ పులిహోర అనొచ్చు, పుల్ల పుల్లగా కొంచెం బాగుంది. సో ఇవి చూస్తే మురుకులు, ప్రైజెస్ కూడా ఉన్నాయి. అమౌంట్ ఇవ్వాలా? సో టోకెన్స్, సో ప్రైజెస్ కూడా పెట్టారు. 30 రూపీస్, 20 రూపీస్ అలా పెట్టారు. సో మరి ఇంటి దగ్గర చేసుకుని వచ్చారా? హోమ్ మేడ్. అమ్మ చేశారా? సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ ముందుగానే సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకోవడం? హ్యాపీ ఉందా? సో మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. సో అమ్మ వాళ్ళు వచ్చారా? ముందుగానే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మామూలుగా ఇంటి దగ్గర ఫ్యామిలీతో చేసుకుంటారు, బట్ ఇక్కడ ఫ్రెండ్స్ అందరితో, టీచర్స్ తో కలిపి చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా? సో మరి ఇక్కడైతే కొన్ని స్నాక్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడైతే నాకు నా ఫేవరెట్ పానీపూరి అయితే రెడీ అవుతుంది. సో హాయ్. హాయ్. ఏం పేరు? సేవిత. నీ పేరు? హేమని. హన్స్వి. నీ పేరు? అకీరా. సో ఈ రోజు పానీపూరి తీసుకొచ్చారు, అందరూ ఇంటి దగ్గర తయారు చేసుకుని వచ్చారా? ఎందుకు ఈ ఐటమ్ పెట్టాలనుకుంటున్నారు? అందరూ ఇదే తింటారు కదా, లైక్ చేస్తారండి. ఓకే, సంక్రాంతి ముందుగానే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. బాగుందా? సో హ్యాపీనా? సో ప్రతిసారి అంటే ప్రతి ఫెస్టివల్స్ ఇలానే జరుపుకుంటారు ఇక్కడ?
ఇది ఫస్ట్ టైం ఇలా ఫుడ్ స్టాల్స్ పెట్టడం. ఓకే, ఫస్ట్ టైం, చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడైతే పానీపూరి మరి ఇంటి దగ్గర చేసుకొచ్చారు కదా, టేస్ట్ ఎలా ఉందో మాకు చూపిస్తారా? సో మనమైతే కంపల్సరీ టేస్ట్ చేద్దాం. అమౌంట్ ఇవ్వాలా? అక్కడ టోకెన్ తీసుకో. మేము కూడా చాలు చాలు. ఓకే, సో యాక్చువల్లీ మనం బయట పానీపూరి అయితే తింటాం, మరి ఇక్కడ చూస్తేనేమో వీళ్ళు ఇంటి దగ్గర నుంచి చేసుకుని వచ్చారు. అసలు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది, కొంచెం స్పైసీగా. సో హోమ్ దగ్గర చేసుకున్నాం కాబట్టి కొంచెం నీట్ గా ఉంది, సో తినొచ్చు. సో బాగా చేశారు. థాంక్యూ. చేశారా మీరే? మీ మదర్. ఓకే, చాలా బాగుంది, థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. మరి పానీపూరి అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. మరి ఇక్కడైతే ఏం చేసుకొచ్చారు? హాయ్. హాయ్, ఏం పేరు? అక్షిత శ్రీజ. గులాబ్ జామ్ చేసుకొచ్చారు. ఓకే, ఓ ఫ్రూట్స్ కూడా. సో ఇది నువ్వు చేసావా, అమ్మ చేసావా? అమ్మ చేసింది. ఓకే, సో ఈ ఐటమ్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? నార్మలీ. సో ఇదైతే సింపుల్ గా ఉంటుంది అనా? ఓకే, సో మరి టేస్ట్ ఎలా ఉందో మాకు చూపిస్తారా? ఇక్కడైతే వీళ్ళు గులాబ్ జామ్ అయితే చేసుకుని వచ్చారు. సో ఫస్ట్ టైం ఇలాంటి సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు. సో అందరు చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు, చాలా బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎలా ఉందంటే మనం ఇంట్లో చేసుకుంటాం కదా, సో బయట దానికన్నా ఇది ఇంకా బాగుంది. సో చాలా బాగా చేస్తారు, చిన్నవైనా. సో థ్యాంక్ యూ. ఇవంటే మనందరికి తెలిసిందే. ఓకే, చాలు, థ్యాంక్ యూ. సుగంధ కూడా ఉందా? ఓకే, సో హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. నీకు కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు. సో హాయ్, నీ పేరు? ఏం పేరు? తహ్మిద్. సో మాకేం గేమ్ ఇక్కడ చూపిపోతున్నారు? ఈ బాల్ తీసుకొని కప్ లో వేస్తే వాళ్ళకి గిఫ్ట్. ఓకే, గిఫ్టా? సో ఈ బాల్ తీసుకొని కప్ లో గాని వేసినట్లయితే వాళ్ళ గిఫ్ట్ అన్నమాట. మరి ఎన్ని బాల్స్ ఇస్తారు అలా? 2 ఇస్తారు. ఓకే, 2 బాల్స్ అన్నమాట. 2 బాల్స్ తీసుకొని మనం ఈ గ్లాస్ లో గాని వేసినట్లయితే గిఫ్ట్ ఇస్తారంట. మరి ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు ఏంటో చూద్దాం. సో 2. ఓకే, 2 వేస్తారు, 2 గిఫ్ట్లా? ఓకే, నేనైతే వేయలేకపోయాను. మరి గిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, లోపలైతే ఉన్నాయి. సో ఈ బెలూన్స్ ఏంటి? ఈ బెలూన్స్ ని పగలు కొడితే దాని లోపల ఒక స్లిప్ ఉండిద్ది. ఓకే, దాన్ని బట్టి గిఫ్ట్ ఇస్తారు, ఏ గిఫ్ట్ కావాలని. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం అయినా ఫస్ట్ టైం చూస్తున్నారు సంక్రాంతి సెలబ్రేషన్స్. ఓకే, సో అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ కూడా ఇంకో గేమ్ ఉంది. హాయ్. ఏం పేరు? మోక్షిత్. హ్యాపీ సంక్రాంతి. సో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు మీరు ఇక్కడ? సూపర్. ఫస్ట్ టైమా? అంటే ఫస్ట్ టైం సెలబ్రేషన్ చేసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా. చాలా హ్యాపీగా ఉందా? మరి ఏంటి గేమ్? మేము ఇక్కడ 3 balls ఇస్తాం. 3 chances. ఓకే, దీంట్లో అయితే ఫస్ట్ ప్రైజ్, దీంట్లో అయితే సెకండ్ ప్రైజ్, దీంట్లో అయితే ఓకే. ఎలా వేయాలి? అంటే కొంచెం దూరం నుంచి వేయాలి. ఓకే, సో ఇక్కడైతే 3 balls ఇచ్చారు. సో ఈ మూడిట్లో దేంట్లో పడ్డ ప్రైజెస్ మాత్రం కంపల్సరీ అంట. మరి దూరం నుంచి వేయాలన్నమాట. ఇలాంటి కండక్ట్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంకా నో ప్రైజ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూసినట్లయితే ఇది గేమ్ ఏంటి? ఇక్కడ ఒక పెన్ షూటింగ్ ఉంటది. ఓకే,
రీచ్ గో కొన్ని దూరం నుంచి ఓ ఓకే అది లాగి సో ఓకే బాణం గుర్తు సో బాణాన్ని కూడా చాలా డిజైన్ చేసుకున్నారు. ఓకే సో ఇక్కడ చూసినట్లయితే ఒక పెన్ను రీఫిల్ తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే పినిస్ తీసుకొని సో ఈ విధంగా బాణం అయితే వీళ్ళు తయారు చేసుకున్నారు. ఇలా అనేసి ఓకే ఇందులో అలా చేసినట్లయితే ఆ రీఫ్ వెళ్ళి దానికి గాని గుచ్చుకున్నట్లయితే ప్రైజ్ అయితే మనకు ఉందన్నమాట. సో నేనైతే వేయలేకపోయినా నాకు ప్రైజ్ ఉందా లేదా అర్థం కాల ఫస్ట్ ప్రైజ్ తగలలేదు నాది తగలేదు నో ప్రైజ్. ఓకే థ్యాంక్ యూ. మరి ఇక్కడ కూడా పానీపూరి తీసుకొచ్చేసారు ఆల్రెడీ అక్కడ తీసుకొని వచ్చారు కదా. We are not expected that they can put that. ఓకే ఓకే సో మీరు కూడా హోమ్ ఫుడ్ ఇంటి దగ్గర నుంచి తయారు చేసుకోవచ్చు. ఏం పేరు? Srija. సో ఎలా అనిపిస్తుంది ముందుగానే సంక్రాంతి సెలబ్రేషన్ చేయడం? I'm feeling so happy because I can't see this much of heavy celebrations and the first time I can see in this book. ఎక్సైట్మెంట్ గా ఉన్నారు ఇంకా ఏమేమి జరుగుతుంది అని. Yes. ఓకే మీరు? I'm also. మీ పేరు ఏం పేరు? Hanshika. ఏ క్లాస్? 6th క్లాస్. మీరు 6th క్లాస్. ఓకే 6th క్లాస్ మీరు తయారు చేశారా అమ్మ వాళ్ళ? మీ మదర్. ఓకే సో ఇక్కడ చూస్తే ఏదో సోడాకి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి బట్ అన్ని మనం తాగలేం కాబట్టి చూపిస్తున్నాం జస్ట్. సో ఇక్కడ చాలా రకాలైతే చేయడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే ఏకంగా కుకింగ్ డ్రెస్ వేసుకున్నారనమాట. మరి ఏంటిది నువ్వేనా? హాయ్ Sweets. స్వీట్స్ కేక్స్ సో తయారు చేశారు మీరు తెప్పించారు. ఓకే ఇక్కడైతే స్వీట్స్ కేక్స్ తయారు చేశారంటే అవుతుంది. ఓకే సో ఇక్కడ చూస్తే ఓకే నువ్వే తయారు చేసావా? ఇంట్లో హోమ్ లో చేశారు. home friends. సో ఓకే మాలో ఇవైతే మనం బయట ఎక్కువ కొనడానికి తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ ఇక్కడైతే హోమ్ నుంచి చేశారంట. బాగుంది చాలా బాగుంది. హ్యాపీ సంక్రాంతి. Same to you. ఓకే ఏ క్లాస్? 8th క్లాస్. ఓకే ఏంటి ఇక్కడ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఫిష్ తీసుకొచ్చేసారు. ఏం పేరు? Ismail. ఇస్మాయిల్. నీ పేరు? Vijay. నీ పేరు? Sai Krishna. తన్వీర్. Tanoj. సో ఏంటి ఈ ఫిష్ తీసుకొచ్చేసారు ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు? అనేది నమ్మాలనుకుంటున్నాను. అమ్మాలనుకుంటున్నారు. ఓకే ఒక ఫిష్ ఎంత? ఒక్కోటి 50 ఉంది. 50 రూపీస్. మోడల్స్ ఏమున్నాయి? గప్పీస్ ఉన్నాయి, గోల్డ్ ఏంజల్ గప్పీస్ ఫుడ్ ఎలా? ఫుడ్ ఇది కొన్ని ఇస్తాం. సో ఫుడ్ కూడా మాకు ఇచ్చేస్తున్నారు. స్టోన్స్ స్టోన్స్ మేము బౌల్ మీకేం కావాలి. సో ఇక్కడ ఫిష్ కూడా అమ్ముతున్నారు. సో మీరు కొనాలనుకుంటే ఈ రోజు అవకాశం. సో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి వచ్చేసి కొనండి అంతేనా? 50 రూపీస్ అంట. ఓకే సో డిఫరెంట్ ప్రైజెస్ ఎలా ఉంటాయి? అన్ని 50 రూపీస్ ఏనా ఏవైనా? ఓకే ఇవి మరీ చిన్నగా ఉన్నాయి. ఎక్కడ తీసుకొచ్చారు? మేము బయట పెంచుకుంటున్నారు. ఓకే సో ఇక్కడ చూస్తే గేమ్స్ కూడా రెడీ చేశారు. సో హాయ్ ఏం పేరు? రోహన్. నీ పేరు? అక్షిత్. యశ్వంత్. సో ఏంటి ఈ రోజు గేమ్ ఇది కొత్తగా అనిపిస్తుంది? ఓకే సో మనం పెట్టాలన్నమాట. ఓకే సో మన ఇద్దరం ఆడదామా ఒకసారి? నేనే విన్. yes మరి నాకేంటి ప్రైజ్? చాక్లెట్. మరి ఇవ్వండి. సో నేనైతే విన్ అయ్యాను అనమాట ఈ గేమ్ లో. సో నాకైతే చాక్లెట్ ఇస్తున్నారు. ఓకే చాలా ఒకటి థ్యాంక్ యూ. ఇలా రెడీ అవుతాం. బ్యాక్ సైడ్ చూస్తే స్నాక్స్ అన్నమాట. సో అందరు చాలా అడావిడిగా అయితే ఉన్నారు ఇక్కడ. మరి ఇక్కడైతే ఇవి చూసేసాం. మరి లాస్ట్ ఇంకొకటి చూడాలి. సో ఇక్కడైతే కప్స్ గేమ్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి చూద్దాం. హాయ్ ఏం పేరు? రోహిత్. సో ఇప్పుడు ఏ గేమ్ ఇక్కడ? పడకుండా చూసుకోవాలి. ఓకే గిఫ్ట్స్ 2 సార్లు ఫ్రీ. 2 సార్లు. సో ఓకే మేము ఆడొచ్చా? ఓకే ఎలా ఆడాలి? ఇక్కడ బాల్ పెట్టాలి. ఓకే
ఓ ఓకే, నాదైతే పడలేదు కదా, మళ్ళీ ఇంకోసారి పెట్టాలా? సో ఒకసారి పెట్టాను పడలేదు, మరి రెండోసారి కూడా పెడుతున్నాను. ఇంకో 2 సార్లు ఫ్రీ. అంటే ఆడుతూనే ఉండాలి కదా, గిఫ్ట్స్ మాత్రం ఇవ్వరా? సో ఓకే, పడిపోతే మళ్ళీ పెట్టాలి, పడిపోతే మళ్ళీ పెట్టాలి. సో వన్స్ పడిపోయిందంటే వాళ్ళు గేమ్ నుంచి అవుట్, లేకపోతే మళ్ళీ ఆడుతూనే ఉండాలన్నమాట. సో నేనైతే 3 times విన్ అయ్యాను నేను. మరి నాకేంటి? ఏం లేదు, ఇంకోసారి ఆడాలి. సో ఇంకా ఆడుతూనే ఉండాలి. సో మనం అయితే ఆడలేము కదా, సో ఇక్కడైతే ఇలా ఉంది. సో మరి అక్కడైతే పొంగల్ రెడీ అవుతుంది, ఒకసారి పొంగల్ దగ్గర కూడా మళ్ళీ వెళ్దాం. ఇక్కడ స్టార్టింగ్ రాగానే పిల్లలు చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. మరి వీళ్ళకి చాలా పద్ధతులు అయితే నేర్పించడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు సో ఈనుగ్గా కూర్చోవడం, ఈనుగ్గా మాట్లాడుకోవడం, సో అందరూ కలిసికట్టుగా చేసుకుంటున్నారు. సో ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇది నువ్వు చేయి, ఇది నేను చేస్తా అని చెప్పేసి వీళ్ళకి ఈ వయసులో నేర్పించడం నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. సో ఈ రోజుల్లో పిల్లలకి ప్రతి ఒక్క స్కూల్లో ఇలా నేర్పిస్తేనే ఫ్యూచర్ లో వాళ్ళు మంచి స్థాయికి వెళ్తారు. బట్ ఈ స్కూల్లో ఫస్ట్ టైం అయితే సెలబ్రేషన్ చేసుకున్నారు, చాలా అంటే చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. మరి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కదా, ఆ మాత్రం ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే పిల్లలు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇక్కడైతే పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మనం పొంగల్ ఎంత వరకు వచ్చిందో చూద్దాం రండి. మేడం, మనం పొంగల్ ఎంత వరకు వచ్చింది? పొంగొచ్చింది. ఓ కామెడీ, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేడం ఇక్కడ చూసినట్లయితే మీ స్కూల్ పిల్లలు మరి ఇంత పద్ధతి మేడం, స్టార్టింగ్ రాగానే అసలు ఆ ట్రీట్ చేసే విధానం గానీ, ఇక్కడ అందరు యూనిట్ గా కూర్చునే విధానం గానీ, సో ఒక వ్యక్తి వస్తున్నప్పుడు వాళ్ళు ఎవరైనా వాళ్ళు ట్రీట్ చేసే విధానం చాలా బాగుంది. సో ఎలా మేడం ఇంత డిసిప్లిన్ మేడం, అదే మా స్కూల్ స్పెషాలిటీ. సో మీరు కూడా డిసిప్లిన్ గా ఉండాలి కదా మేడం. మేము కూడా ఉన్నాం కదా మేడం. సో పొంగల్ ఎంత వరకు ఏంటంటే వచ్చిందంట. సో మరి ఆ పొంగల్ ఎంతసేపు అవుతుంది ఇంకా చూడాలి. అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇంకా చాలా చాలా హడావిడిగా అయితే ఉంది బ్యాక్ సైడ్. ఇంకా సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడైతే చాలా మంది సో కల్చరల్ పోటీస్ పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఒకసారి అక్కడ కూడా వెళ్దాం రండి. సో హాయ్, ఏం పేరు? జాగిరిని. సో నిజంగా డాన్స్ చాలా బాగా వేసావు, భరతనాట్యం. ఏ క్లాస్? 4th క్లాస్. చాలా బాగా వేసావు తెలుసా డాన్స్. సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 3rd క్లాస్ నుంచి. 3rd క్లాస్ నుంచి. ఎక్కడ నేర్చుకుంటున్నావు? కావాలి. సో అక్కడ నుంచి డైలీ వస్తావా? సో కావాలి నుంచి డైలీ వస్తుందంట. సో 3rd క్లాస్ నుంచి నేర్చుకుంటుంది. ఇప్పుడే క్లాస్? 4th క్లాస్. అంటే 1 year నుంచి నేర్చుకుంటుంది. నిజంగా ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కూడా, ఆ స్మైల్ చాలా బాగా వేసావు. మీరు విజువల్ లో చూసినట్టయితే డాన్స్ అయితే సూపర్ గా ఉంటుందని చాలా బాగా వేసింది. థ్యాంక్ యూ. ఓకే, సో ముందుగానే సెలబ్రేషన్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది సంక్రాంతి? హ్యాపీనెస్ తో పేరెంట్స్ ఉంటాం. పేరెంట్స్ ఉన్నారా? సో అమ్మ నాన్నతో వచ్చేసి సెలబ్రేషన్ చేసుకోవడం చాలా బాగుందా? ఫస్ట్ టైం ఇలా? సో చాలా సార్లు చేసుకున్నారు. ఇక్కడైతే సంక్రాంతి ఫస్ట్ టైం. ఓకే, చాలా సార్లు చేసుకున్నారు. సంక్రాంతి అయితే ఫస్ట్ టైం అన్నమాట. సో ఎలా వస్తున్నావు? ఇది బరువు ఉంది కదా, సో బరువు ఉన్నా కూడా అలానే మోస్తూ ఉంది. సో చాలా అందంగా రెడీ అయింది. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అయితే సరస్వతి పూజ అయితే చేస్తున్నారు. ఇక్కడ చిల్డ్రన్స్ అందరు కలిసి పేరెంట్స్ కూర్చొని సో చాలా హ్యాపీగా వింటున్నారు. సో దీంట్లో కూడా పాల్గొన్నారు. మరి ఇది అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ మిగతా ప్రోగ్రామ్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పూజ అయితే స్టార్ట్ అవుతున్నారు. హాయ్, ఏం పేరు? అక్షర. ఎలా అనిపిస్తుంది ఇక్కడ సంబరాలు? బాగా హ్యాపీగా ఉందా? అమ్మ వాళ్ళు వచ్చారా? డాన్స్ వేసావా? ఇంకా ఉందా డాన్స్ వేయాలా? ఏ సాంగ్? ఓ మాలటం. ఓకే, సో ఫస్ట్ టైం వేస్తున్నావా? చాలా సార్లు వేసావా? హ్యాపీగా ఉంది ఇలా? ఓకే, మంచిగా రెడీ అయ్యావు. సో హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. హాయ్ సమీరా. హాయ్. ఏ క్లాస్? 2nd క్లాస్. సో ఇప్పుడు కోలన్ అయితే వేస్తున్నావా? అవును. సో ఎన్ని రోజు నుంచి నేర్చుకున్నావు? ఎప్పటి నుంచి నేర్చుకున్నావా? అసలు వచ్చా కోలన్నా? రాదా? సో ఎలా అనిపిస్తుంది ఇలా సంక్రాంతి పండుగ ముందే చేసుకోవడం? బాగుందా? సో నీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? ఏం పేరు? శృతి. నేర్చుకున్నావా కోలన్నా? నీ సారీ చాలా బాగుంది, ఇస్తావా? నీది ఇంకా బాగుంది. సో నీ పేరు ఏం పేరు?
Yes, sir. నిత్యశ్రీ. సో ఏ క్లాస్? Second class. సెకండ్ క్లాస్. ఆటల్లో ఈ ఈ ఒక కర్రలతో సంక్రాంతి పండుగతో వేస్తాను. అవునా? ఓకే, సో ఇలా వేస్తారంట. మరి ఇక్కడైతే చిన్న బుడ్డోడైతే భలే క్యూట్ గా ఉన్నాడు, బాగా రెడీ అయ్యాడు. హాయ్, ఏం పేరు? ఆరుష్. సో ఎలా అనిపిస్తుంది? బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారా? బాగుందా? డాన్స్ వేస్తున్నావా? ఏ సాంగ్? ఎన్టీఆర్ సాంగ్. ఎన్టీఆర్ సాంగ్ వేస్తున్నావా? ఓకే, ఏం పాట? నాకు తెలియదు. తెలియదు. ఓకే, హాయ్. హాయ్, ఏం పేరు? హేమాన్విత. సో భజన వేయడం ఫస్ట్ టైం కదా, ఎలా అనిపిస్తుంది? ఓల్డ్ జనరేషన్ భజన ఇలా వేయడం చాలా బాగా అనిపిస్తుంది. అసలు నీకు తెలియదు అదంటే, కానీ అలా వేయడం చాలా బాగుంది. సో ఇంకా ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాను? ఇంకా రంగోలి స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ అన్ని ఇక్కడ సెలబ్రేషన్ చేశారు. ఇంతకు ముందు పోలీస్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంత ముందు పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది. ఇంత ముందు అంటే డాన్స్ వేరే స్కూల్లో ఫస్ట్ టైం ఈ స్కూల్. ఓకే ఓకే, ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఈ స్కూల్లో జాయిన్ తర్వాత చాలా బాగుంది. అన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఇలా జరుపుకుంటున్నారు. ఇక్కడ చూస్తే పొంగాలి అయితే రెడీ అవుతున్నాయి. సో రెడీ కూడా అయిపోయి ఆల్రెడీ ఇక్కడ చాలా బాగా పేరెంట్స్ వచ్చారు పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయడం. సో ఇక్కడ చాలా ఫస్ట్ టైం సెలబ్రేషన్ చేస్తున్నారంటే సంక్రాంతి, మరి ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు. సో ఇలా చేసిన తర్వాత పిల్లల్లో చదివే కాదు ఇలాంటివి కూడా చూపించినప్పుడు సో చాలా హ్యాపీగా ఉంటారు. పేరెంట్స్ కూడా మా పిల్లలతో మేము వెళ్ళి సరదాగా ఉంటామని చెప్పేసి పేరెంట్స్ రావడం, ఇక్కడ కల్చరల్ పోటీస్ జరగడం. అందులో సో ఓల్డ్ జనరేషన్ అనమాట. యాక్చువల్లీ మనకి సంక్రాంతి అంటేనే హరహర అని చెప్పేసి భజన కొట్టుకుంటూ వస్తారు కదా. సో అలాంటి భజన డాన్స్ వేపించడం, సో ఓల్డ్ జనరేషన్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి మళ్ళీ గుర్తు చేయడం. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇన్ని స్కూల్ చూసినా కానీ సో నేను ఎప్పుడు అలాంటి డాన్స్ అయితే నాకు తెలుసు, బట్ ఎక్కడ చూడలేదు. బట్ ఇక్కడ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. సో ఈ జనరేషన్ పిల్లలకి అలాంటి గుర్తు చేయడం నిజంగా ఈ స్కూల్ చాలా అంటే చాలా బాగా చేస్తుంది. ఓల్డ్ జనరేషన్ ని కూడా గుర్తు చేస్తుంది. ప్రతి ఒక్క జనరేషన్ ని ప్రతి ఒక్క కల్చర్ ని కూడా ఇక్కడ సో ఇలా ఉంటుంది చూపించడం చాలా అంటే చాలా బాగుంది. సో ప్రెజెంట్ అయితే మన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే సంక్రాంతి సంబరాలు అయితే ఇలా జరుగుతున్నాయి. సో ఇంకా చాలా బాగా జరుగుతుంది. మీరు విజువల్ లో చూసినట్లయితే. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ సందీప్ తో నేను మీ సుకుమారి.